121వ కీర్తన. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడును. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండదెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. సురక్షితంగా ఇంటికి వచ్చిన తర్వాత నాకెందుకో ఈ ఆదివారం ఇలా ఆరాధన చేసుకోవాలనిపించింది. ప్రయాణాలు ఒక్కొక్కటి గమనిస్తూ ఉంటున్నప్పుడు అర్థమైంది ఏంటి అని అంటే, దేవుని కాపుదల అనేది మా మధ్య ఉంది అనిపించింది. వార్తలు గమనిస్తూ ఉంటున్నప్పుడు అర్థమైంది ఏంటి అని అంటే, దేవుని యొక్క కంచె అనేది మన చుట్టూ లేకపోతే మనం క్షేమంగా ఇంటికి రావటము అనేది జరగని పని. నా మాట వినపడుతుందమ్మా? తరచుగా ఈ 2025లోనే గడిచిన 4-5 నెలల నుంచి మనం గమనిస్తూ ఉంటుంటే, వార్తలు చూస్తూ ఉంటున్నప్పుడు జీవితం అనేది అన్ప్రిడిక్టబుల్, అంటే జీవితము అనేది అనిశ్చితం. ఇవాళ ఉన్న వ్యక్తి రేపు ఉండట్లేదు, ఇప్పుడున్న వ్యక్తి మరో గంటకు కనపడటం లేదు. ఇవన్నీ గమనిస్తూ ఉంటున్నప్పుడు మనమందరం, ఇక్కడ కూడి ఉన్న మనమందరము మన కుటుంబాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనమందరము క్షేమంగా ఉన్నాము అని అంటే అది దేవుని యొక్క కాపుదల. దేవుడు మనలందరినీ కాపాడుతూ ఉన్నందుకు మనం ఏం చేయాలి అని అంటే, మన దేవుని బట్టి మనము ఆరాధన అనేది మనం చేయాలి. గడిచిన 6 నెలల నుండి వార్తలు గమనిస్తూ ఉంటున్నప్పుడు ఆలోచన చేయండి. తల్లిదండ్రులు పిల్లలకు చక్కగా వివాహం చేశారు. పెళ్లి చేసేసి, ఓకే నాన్న వివాహం అయింది కాబట్టి మీరు హనీమూన్కి వెళ్ళండి అని చక్కగా భార్యాభర్తలను పంపించి, వాళ్ళని పంపించినప్పుడు వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళారు. అక్కడున్న అందాలన్నీ చక్కగా చూస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుండి అనేక మంది వ్యక్తులు అక్కడికి వెళ్తూ ఉన్నారు, అక్కడ దానిని సందర్శిస్తూ ఉన్నారు. కానీ ఏం జరిగింది? పుల్వామా అటాక్ మనకు తెలుసు కదా. ఊహించని పరిణామం ఏంటి అని అంటే, ఎవరో ఆ అడవుల్లో నుంచి ఒక నలుగురు వచ్చారు, గన్నులతో వచ్చేసి వాళ్ళని పేర్లు అడిగి, నీ మతం ఏంటి అని అడిగి, నువ్వెవరు అని అడిగి, పేరున ఒక్కొక్కరిని కాల్చుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఈ ప్రాంతానికి మేము చాలా సంతోషంగా వచ్చాము, నేను నా భార్య ఒక 4-5 రోజులు చాలా సంతోషంగా గడిపి వెళ్తామనుకున్న వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇది మొదటిదిగా మనం గమనించాలి. రెండవది నేను గమనించిన న్యూస్ ఏమిటి అని అంటే, ఐపీఎల్ చూశారు కదా పిల్లలు, ఎవరు గెలిచారు? ఆర్సీబీ కదా. అక్కడ కూర్చొని ఆ పిల్లవాడు వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తూ ఉన్నాడు, లైవ్లో చూపించుకుంటూనే, నాన్న నేను విరాట్ కోహ్లీని దగ్గరుండి చూశాను, నాన్న నా ఫేవరెట్ క్రీడాకారులందరినీ దగ్గరుండి చూశాను, ఇవాళ మనం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఆర్సీబీ గెలిచింది అని చాలా సంతోషించారు పిల్లలు. యవనస్తులు వీళ్ళందరూ చాలా సంతోషించారు. విజయోత్సాహంతో ఆ కప్పును చూసి చాలా మురిసిపోతూ ఉన్నారు. అంతసేపు చాలా సంతోషంగా గంతులు వేసిన వ్యక్తులు బయటికి వచ్చేటప్పుడు ఆ తొక్కిసలాటలో చనిపోతారని వాళ్ళు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? వాళ్ళు ఎలా బయలుదేరారు? బయటికి వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా వచ్చారు? కోటేశ్వరుల పిల్లలు 100 కోట్లు. ఒక తండ్రి ఏడుస్తూ ఉన్నాడు, ఆ సమాధి మీద పడిపోయి, ఒరేయ్ నాకున్న ఈ 100 కోట్లు నేనేం చెయ్యాలరా అనుకొని ఆ సమాధి మీద పడి ఆ సమాధిని ఇలా రక్కుతూ, నేను కూడా నీతో వచ్చేస్తాను రా అని తండ్రి ఏడుస్తూ ఉంటుంటే అవి చూడలేకపోయాను. ఇది రెండవది. మూడవది ఏమిటి అని అంటే, నిన్నగాక మొన్న వచ్చిన న్యూస్. అందరూ ఫ్లైట్ ఎక్కారు,
అందులో చాలామంది మొదటిసారి లండన్ వెళ్ళే వ్యక్తులు చాలామంది ఉన్నారు. కుటుంబ సమేతంగా లోన ఫోటోలు తీసుకొని మేము అబ్రాడ్ వెళ్ళిపోతూ ఉన్నాం, మేము లండన్ వెళ్ళిపోతున్నాము అని చాలా సంతోషించారు. కానీ అలా టేక్ ఆఫ్ అయిపోయిన 30 సెకండ్లలోనే విమానం కాలిపోతుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? మరొక బాధాకరమైన విషయం ఏమిటి అని అంటే, ఆ విమానం వెళ్ళి దేని మీద పడింది? ఎప్పుడైనా గాల్లో వెళ్తున్న విమానం నాకు గుద్దుకొని నేను చచ్చిపోతానని ఎవడైనా అనుకుంటాడా? ప్రపంచ చరిత్రలో గాల్లో వెళ్తున్న విమానానికి ఒక మనిషికి గుద్దుకొని యాక్సిడెంట్ అయిన సందర్భాలు ఉన్నాయా? 4 సంవత్సరాలు చాలామంది కష్టపడి పిల్లల్ని పెంచి, నాన్న నువ్వు ఎప్పటికైనా డాక్టర్ అవుతావమ్మా, నాన్న నువ్వు ఎప్పటికైనా డాక్టర్ అవుతావురా, నువ్వు మన ప్రాంతానికి వచ్చి మళ్ళీ మంచి వైద్యం అందించాలి, పేద ప్రజలకు సహాయం చేయాలి. ఆ డాక్టర్స్ అందరూ ఆ 3rd ఫ్లోర్లోనో 4th ఫ్లోర్లో కూర్చొని ఉన్నారు. అమాంతం విమానం వచ్చి వాళ్ళను గుద్దేసింది. వాళ్ళ ఆశలన్నీ ఏమైపోయినాయి ఇప్పుడు? ఇవన్నీ గమనిస్తూ ఉంటున్నప్పుడు అనిపించింది, దేవుని యొక్క కాపుదల మన పక్షాన ఎంత గొప్పగా పనిచేస్తుంది అనిపించింది. ప్రతి అడుగున గమనిస్తూ ఉంటున్నప్పుడు ఆలోచన ఏమిటి అనంటే, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కంచె అనేది మన చుట్టూ లేకపోతే మనం ఈ దినాన్న సజీవంగా దేవుని యొక్క సన్నిధిలో ఇలాగ ఉండి మనం ఆరాధన చేసుకోలేము. మరణం అనేది గమనించండి, ఇలా నాక్ చేసి లోనకు రాదు. మరణము అనేది ఇలా తలుపు తట్టి లోనకు రాదు. మరణము అనేది హఠాత్తుగా మనలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఇది మనం చాలా గమనిస్తూ ఉండాలి. నేటి దినం వరకు కూడా మనం సజీవులంగా మనం ఉన్నాము అనంటే ఒకటే గమనించాలి, ఏంటంటే దేవుని యొక్క మహాకృప. ఈ ఉదయాన్న ఇవన్నీ గమనించినప్పుడు నాకు అనిపించింది, ఈ కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు, కొన్ని గంటలు ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు, ఎన్నో మరణాలు ఇలా చూసుకుంటూ వెళ్తూ వస్తూ ఉంటున్నప్పుడు అనిపించింది, దేవా నీకు వందనాలు, క్షేమంగా నన్ను ఇంటికి చేర్చినందుకు మీకు వందనాలని ప్రేయర్ చేసుకున్నాను. నేను ఒకటే చెప్పగలను, మేమున్న బయట తిరిగిన అన్ని ప్రాంతాలలో మాకున్న ఒక ధైర్యం ఏమిటి అనంటే, సంఘము ప్రతి దినము మా గురించి ప్రార్థన చేసింది. మా గురించి ప్రార్థన చేసిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. సరే, ఈ భాగంలోకి వచ్చేసరికి ఆలోచన చేద్దాం. మన క్షేమము, మన క్షేమాధారము అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది అనంటే దేవుని యొక్క చేతుల్లో ఉంటుంది అనేది మనం గమనించాలి. ఇక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు మమ్మను కాపాడువాడు దేవుడు అనుకుంటూ చక్కగా దేవుని బట్టి ఆరాధన చేస్తున్నారు. చూడండి, మొదటి వచనం చూడండి. ఒక ఆయనేమో ఇది యాత్రా కీర్తన, మనందరికీ తెలుసు కదా. ఇశ్రాయేలు ప్రజలందరూ యెరూషలేముకు వెళ్తూ ఉన్నప్పుడు, ఆ కొండ ఎక్కుతూ ఉంటున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళు అని అంటే, ఆ దినాలలో ఫాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది లేదు కాబట్టి వాళ్ళు గాడిదల మీద కూర్చోనో లేకపోతే నెమ్మదిగా నడుచుకుంటూనో వాళ్ళు ఆ యెరూషలేం పట్టణానికి వాళ్ళు వెళ్తూ అక్కడ ఆరాధన చేసుకొని వస్తూ ఉండేవాళ్ళు. సో కొద్ది గుంపులుగా వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు. మనకు తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి ఎలాగెళ్ళారు, గుంపులుగా యెరూషలేమునకు వెళ్ళి వాళ్ళు తిరిగి వచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. సో ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు ఆ యెరూషలేము కొండ మీద ఉన్న ఆ మందిరం దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అనంటే, యాత్రా కీర్తనలు పాడుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు. ఒక ఆయన ప్రశ్న వేస్తూ ఉండేవాళ్ళు, వెనుకున్న కొంతమంది ఏమంటే దానికి జవాబు చెబుతూ ఉండేవాళ్ళు. ఈయన అడిగిన ప్రశ్న చూడండి, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అని ఒక ఆయన పాట పాడాడు. వెంటనే వెనుకున్న గ్రూప్ అంటుంది, యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు అనుకుంటూ వాళ్ళు చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు, కీర్తన పాడుతూ ఉన్నారు. ఈ 2-5 వచనాలు మనం గమనిస్తే చూడండి, యెహోవా వలననే నాకు సహాయము. 5వ వచనంలో ఉంటుంది, యెహోవాయే నిన్ను కాపాడువాడు అన్న మాటలు మనం చూస్తూ ఉంటాం. యెహోవా మనకు సహాయం చేసేవాడు అని మనం ఆరాధన చేయాలి.
రెండవది యెహోవాయే నన్ను కాపాడువాడు అనుకుంటూ మన దేవుని బట్టి మనము ఆరాధన అనేది చేయాలి. ఎందుకు వీళ్ళు ఇలా పాడుతూ ఉన్నారు అనంటే, మనకు తెలుసు కదా, వాళ్ళ యొక్క సంరక్షణ అనేది దేవుని చేతుల్లో లేకపోతే వాళ్ళు క్షేమంగా బయటికి రావటము అనేది కష్టం. అందుకని కొండ ఎక్కుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏ క్షణాన్నైనా వాళ్ళు కింద పడిపోవచ్చు. ఏ క్షణాన్నైనా ఇక్కడ అన్నట్టుగా ఆయన నీ పాదములను త్రొట్టిల్లనీయడు అన్న మాట దగ్గర ఏమిటి అని అంటే, దేవుని యొక్క వాక్యం మనలో ఉంటే ఆత్మీయంగా మన పాదాలు త్రొట్టిల్లనీయకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సహవాసంలో మనం ఉంటే మన పాదాలు అనేది త్రొట్టిల్లకుండా దేవుడే మనల్ని కాపాడుతూ ఉంటాడు. అది ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ భౌతికంగానే వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏమిటి అంటే, అంత పెద్ద కొండలు వాళ్ళు ఎక్కుతూ ఉన్నప్పుడు వాళ్ళ చూపులు కొండ మీద కాకుండా ఇప్పుడు ఎవరి మీద ఉన్నాయి అని అంటే, దేవుని మీద వాళ్ళ చూపులు అనేవి ఉన్నాయి. ఏ విశ్వాసికైతే దేవుని వైపు మన కన్నులు ఎత్తి చూడటము అనేది ప్రారంభిస్తామో దేవుని యొక్క కాపుదల అనేది మన మీద ఉంటూ ఉంటుంది. కనుక ఇందులో మనం గమనిస్తూ ఉందాం, దేవుడు మనల్ని ఎలా కాపాడుతూ ఉన్నాడు. ఇందులో చాలా ఈజీగానే ఉన్నాయి. దేవుని యొక్క గుణలక్షణాలు క్లుప్తంగా చూసుకొని మన దేవుని బట్టి మనం ఆరాధన చేద్దాం. సో కొండ ఎక్కుతూ ఉన్నప్పుడు పాదాలు త్రొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడేది దేవుడే అనుకుంటూ వీళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. ఒకవేళ మాకు 2-3 రోజులు ప్రయాణం అవుతూ ఉంటుంది కాబట్టి ఎండలో మేము వెళ్తూ ఉంటున్నప్పుడు ఎండ దెబ్బ తగలకుండా మమ్మల్ని కాపాడేది ఎవరు అంటే దేవుడే. వాళ్ళకు ఒక మంచి చరిత్ర ఉంది కదా. ఆ 40 సంవత్సరాల ఆ అరణ్య ప్రయాణములో పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం చేత వాళ్ళు నడిపించబడ్డారు 40 సంవత్సరాలు. వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ బట్టలు మాయలేదు. ఎంత అద్భుతంగా వాళ్ళు నడుచుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కనుక ఇవన్నీ చరిత్ర వాళ్ళకి తెలిసిన వ్యక్తులు కనుక పగలు ఎండదెబ్బ తగలకుండా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కూడా మమ్మల్ని దేవుడు కాపాడుతారు. వెన్నెల దెబ్బ అంటే ఇంకేం లేదు, అది పగలు ఎంత ఎండ ఉంటుందో రాత్రి అయ్యేసరికి అంత చల్లదనం ఉంటుంది. సో వారి ప్రయాణాలలో వాళ్ళకి జలుబులు రాకుండా, వాళ్లకు దగ్గులు రాకుండా, అంత మాత్రమే కాదు, వాళ్ళ ప్రయాణంలో మంచి సమరయుడి కథ మనం వింటూ ఉంటున్నప్పుడు ఈ ప్రయాణాల్లో ఎవరు ఉంటున్నారు? దోచుకునే వ్యక్తులు చాలామంది ఉంటారు. కాబట్టి ఆ దొంగల ముఠా నుండి వీళ్ళని తప్పించాలి అని అంటే మేము చిన్న మందగా మేము వెళుతూ ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడేది ఎవరు అని అంటే దేవుడే. కనుక బందిపోట్ల నుండి మమ్మల్ని కాపాడాలి అని అన్నా ఎవరు అనంటే మా దేవుడే అనుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే వాళ్ళు దేవుణ్ణి బట్టి వీళ్ళు ఆరాధన చేస్తున్నారు. అవును, ఎవరు పాడుతూ ఉన్నారు? ఎవరి గురించి ఈ మాటలు చెప్పబడుతూ ఉన్నాయి? ఒక ఆయనేమో ప్రశ్న వేస్తున్నాడు, ఇంకా ఆయనేమో జవాబు చెబుతూ ఉన్నాడు. సరే, ప్రశ్న వేస్తున్నాడు, ఇప్పుడు జవాబు ఇచ్చేది ఎవరు? మనకు తెలుసు కదా, దేవుడు కాదు. ఇక్కడ జవాబిచ్చేది ఎవరు అంటే ఇక్కడ ప్రజలే. ఏమంటున్నారు? ఇశ్రాయేలును కాపాడువాడు కుణుకడు నిద్రపోడు. అంటే ఇక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే జవాబు చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళకు వాళ్ళే ప్రశ్న వేసుకుంటున్నారు, వాళ్ళకు వాళ్ళే జవాబు చెప్పుకుంటూ ఉన్నారు. ఒక విధంగా ప్రయాణంలో అలసిపోకుండా అంత్యాక్షరి ఆడుకుంటూ నెమ్మదిగా హాయిగా జాలీగా వాళ్ళు కొండెక్కుతూ ఉన్నారు. ఇశ్రాయేలీలు అన్న మాట మనం ఆలోచన చేస్తే దేవుడు కోరుకున్న వ్యక్తులు వీళ్ళు, లేకపోతే దేవుడు పాలిస్తున్న వ్యక్తులు వీళ్ళు, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వీళ్ళు. కనుక దేవుని పిల్లలుగా ఎవరైతే ఉంటామో మనం ఆలోచన చేయాలి. దేవుని పిల్లలు ఇందులో నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే దేవుని వైపు కన్నులెత్తి చూడటము అనేది మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆ దేవుని వైపు మనం కన్నులెత్తి మనం చూడటము అనేది ఆరంభిస్తామో దేవుని యొక్క దైవత్వము అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ దేవుడు మనకి ఎలా సహాయం చేస్తాడు అనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక గమనించండి, ఇందులో ఉన్న ఈ గుణలక్షణాలు ఒక్కొక్కటి ఈరోజు ఆరాధన వర్తమానంలో మీరే చెప్పేస్తారు గుణలక్షణాలు, నేను ఎక్కువ చెప్పను. ఇంకా చూడండి ఎలాగున్నాయి. ఒకటి ఏమని ఆరాధన చేయాలి మనం? మొదటి వచనంలో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అనంటే యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఇప్పుడు మన దేవుని యొక్క గుణలక్షణం ఏంటి? ఇక్కడ ఈజ్ ఎ హెల్పర్, సహాయము చేసే దేవుడు అని మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేద్దాం.
యాకోబుకు దేవుడు సహాయం చేశాడు. ఇలా బైబిల్ గ్రంథంలో మనం ఒక్కొక్కళ్ళను మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటాం. ప్రయాణాలలో గమనిస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళకు దేవుడు ఏం చేశాడు అని అంటే సహాయం చేసినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. కనుక మనకు సహాయకుడు ఎవరు అని అంటే దేవుడే. బైబిల్ గ్రంథంలో ఉంటుంది కదా, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ప్రాముఖ్యంగా మనం గమనిస్తూ ఉండాలి. మనుషులు కొంత మట్టుకే వాళ్ళు ఏమైనా సహాయం చేయగలరు. వాళ్ళకు బలం ఉన్నంత మట్టుకే, వాళ్ళకు డబ్బులు ఉన్నంత మట్టుకే, వాళ్ళకు సహాయం చేయాలని ఆశ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఆ స్తోమత లేనప్పుడు ఏ మానవుడు, మంచితనం ఉన్నప్పుడు ఏ మానవుడు ఎదుటి వ్యక్తికి సహాయం చేయలేడు కొన్నిసార్లు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఈయనకి ఏమైనా కొదువ అనేది ఉంటుందా? నా దగ్గర నాకు అంత కెపాసిటీ లేదు అని అంటాడా? నా దగ్గర అంత డబ్బు లేదు అని అంటాడా? కనుక గమనించాలి, ఈయన యొక్క మహా ఐశ్వర్యాన్ని మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఈ దేవుడే మనకు సహాయకుడు. కనుక మొదటిది ఏంటి అంటే సహాయం చేసే దేవుడు అని మన దేవుణ్ణి బట్టి మనము ఆరాధన చేద్దాం. రెండవది, అవును మీకు సహాయం చేస్తున్నవాడు ఎవరు అని మళ్ళీ పాడబడాడు. ప్రశ్న ఇది. అవును, సహాయం చేసే ఆయన ఎవరు అనంటే ఇక్కడ వీళ్ళు మళ్ళీ కోరసిస్తూ ఉన్నారు. ఎవరు అంటే ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు అని చక్కగా ఆరాధన చేస్తున్నారు. సృష్టికర్త అయిన దేవుడు అని ఆరాధించాలి. పిల్లలు, సండే స్కూల్ పిల్లలు అర్థమవుతుందిగా. మొదటిది ఎవరు? ఈయన మన సహాయకుడు అని మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేయాలి. రెండవది, భూమి ఆకాశములను సృజించిన దేవుడు. భూమి ఆకాశములు సృజించిన దేవుడు. కనుక సృష్టికర్త అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కొంచెం డీప్గా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ సృష్టిని పరిపాలిస్తున్న దేవుడు మన దేవుడు. ఈ సృష్టి మీద సార్వభౌమాధికారం కలిగిన దేవుడు మన దేవుడు. ఆదాము మొదలుకొని నేటి దినం వరకు ఏ దేవుడైతే, ఏ పరిపాలకుడు ఉన్నాడో ఆయనే మనకు దేవుడుగా ఉన్నాడు. కనుక ఇప్పుడు మనల్ని కాపాడేది ఎవరు? మనకు సహాయం చేసేది ఎవరు అనంటే సృష్టికర్త అయిన దేవుడు అని మన దేవుణ్ణి బట్టి మనము ఆరాధన అనేది చేయాలి. 3వ వచనంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అనంటే ఆయన నీ పాదములను త్రొట్టిల్లనీయడు అని మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేయాలి. భౌతికంగా వీళ్ళు కొండ ఎక్కుతూ ఉన్నప్పుడు జాగ్రత్త రే అమ్మ, అందరు పిల్లల చేతులు పట్టుకోండి, జాగ్రత్తగా పైకి ఎక్కండి అనుకుంటూ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ ఆత్మీయంగా కూడా మనం ఆలోచన చేద్దాము. ఈ దేవుడు యొక్క కాపుదల అని మీద మనకు లేకపోతే, ఈ దేవుని యొక్క సన్నిధి అనేది మనలో లేకపోతే మన పాదాలు అనేవి ఎలాగుంటాయి? ఆసాపు అంటాడు కదా, వారి పాదములు జారుటకు సిద్ధముగా ఉన్నాయి అని అంటాడు. కొంచెమే త్రుట్టిల్లే పరిస్థితులలో ఉన్నాయి. ఒక్కొక్కసారి ఆలోచన చేసేటప్పుడు దేవుని యొక్క ఆత్మీయమైన నడిపింపు అనేది లేకపోతే, దేవుని యొక్క భయము కానీ దేవుని యొక్క వాక్యము అనేది మన హృదయంలో లేకపోతే మన పాదాలు ఎన్నిసార్లు త్రొట్టిల్లేవు. కనుక దేవుడు భౌతికంగాను అలానే దేవుడు ఆత్మీయంగాను మనల్ని జాగ్రత్తగా మనల్ని కాపాడుతూ ఉన్నందుకు మనం ఏం చేయాలంటే మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేయాలి. నేటి దినం వరకు ఆలోచన చేయండి. నేటి దినం వరకు కూడా మన సాక్ష్యము అనేది కాస్త బాగుంది అని అంటే దేవుడే మనల్ని నిలబెట్టాడు. ఈ శరీరం అనేది బరస్ట్ అవటం ఎంతసేపు? శరీరం ఎలా ఉంటుంది? అసలు మంచిది కాదు. దీనికి అసలు ఎప్పుడు కోపము అనేది ఉంటుంది. ఈ శరీరానికి ఎప్పుడు కోరికలు అనేవి ఉంటూ ఉంటాయి. ఈ శరీరం ఎప్పుడు మత్సరపడుతూ ఉంటుంది. ఈ శరీరం ఎప్పుడు ఈర్ష్యతోనే ఉంటూ ఉంటుంది. ఈ శరీరానికి మంచి అనేది ఏది లేదు. మొన్న పాల్ ప్రశాంత్ అన్న చెప్పాడుగా, తెల్ల కుక్క నల్ల కుక్క కదా. తెల్ల కుక్క నీకు ఆహారం పెడితే తెల్ల కుక్క గెలుస్తుంది, నల్ల కుక్కకు ఆహారం పెడితే నల్ల కుక్కకు ఆహారం అదే బలంగా ఉంటూ ఉంటుంది. సేమ్ మనం కూడా అంతే. మన శరీరము అనేది ఎప్పటికప్పుడు ఉప్పొంగుతూ ఉంటున్న పరిస్థితులలో ఆత్మీయంగా మనం ఆలోచన చేయండి. మన ప్రార్థన ఎలా ఉంటుంది? మనం లేఖనాలతో సహవాసం చేస్తున్న సందర్భాలు ఎన్నున్నాయి?
మనం ఆత్మీయమైన వాతావరణంలోనే 7 రోజులు మనం ఉంటూ ఉన్నామా? గమనించినప్పుడు మన సాక్ష్యము అనేది అలా కాన్స్టెంట్గా ఉండటానికి గల కారణం ఎవరంటే దేవుడే మనల్ని కాపాడాడు. బరస్ట్ అవ్వకుండా, శోధనలో పడిపోకుండా, పాపములో పడిపోకుండా మన పాదాలను త్రొట్టిల్లనీయని దేవుడు. దేవా, నా సాక్ష్యాన్ని నేటి దినం వరకు మీరు కాపాడినందుకు వందనాలు అనుకుంటూ మనం ఏం చేయాలంటే మన దేవుణ్ణి బట్టి మనము ఆరాధన అనేది చేయాలి. మూడవది ఇక్కడ గమనిస్తే ఈయనెవరు అనంటే నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అన్నమాట మనం చూస్తూ ఉంటాం. మనం పడుకున్నాం అనుకోండి, డిసైడ్ అయిపోయాం అనుకోండి, 2-3 రోజులు అయింది, ఏ రోజు పడుకుందాం అనుకున్న ఎవరో ఒకళ్ళు వస్తూ ఉన్నారు. ఇలా పడుకుందాం అనుకుంటే ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఏం చేస్తాం మనం? మీరు డిసైడ్ అయిపోయారు ఈరోజు కోపంగా చూడాలి బాబుకి వెళ్ళని. నేనైతే ఏం చేస్తాను అని అంటే ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేస్తాను. ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసి ఎవడు ఫోన్ చేయకూడదు అనుకని తలుపేసేసుకుని హాయిగా పడుకుంటా. ఒక 5-6 గంటలు పడుకున్న తర్వాత అప్పుడు ఫోన్ స్విచ్ ఆన్ చేసుకొని అమ్మాయి ఎవరైనా ఫోన్ చేశారా అని అప్పుడు కాంటాక్ట్లోకి వస్తాను. కానీ దేవుడు అలా ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసి పడుకునే దేవుడు కాదు. ఈ సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, సర్వ సృష్టిని కలిగజేసిన దేవుడు, ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేసుకున్న దేవుడు, ప్రాముఖ్యంగా ఆయన పిల్లల దగ్గరకు వచ్చేసరికి ఆయన ఏమాత్రం కునికినా, ఆయన ఏమాత్రం పడుకున్నా, వాస్తవానికి ఆయన యొక్క దైవత్వం, ఆయన యొక్క గుణలక్షణం, ఆయన దైవత్వం ఏమిటి అని అంటే ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు కనుక ఆయనకు శరీరము అనేది లేదు కాబట్టి ఆయనకు నిద్ర రాదు, ఆయన కునుకు రాదు, ఆయనకు దాహం వేయదు, ఆయనకి ఆకలి వేయదు. ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు. కానీ గమనిద్దాం, ఆయన భూమి మీదకి మానవుడిగా వచ్చినప్పుడు ఆయన ఆ నావలో కదా ఎక్కడ పడుకున్నాడు? ఆయన కరెక్ట్ పదం చెప్పండి. అది అమరంపై పడుకున్న పరిస్థితి మనం గమనిస్తుంటాం. సంపూర్ణమైన మానవుడిగా తానున్నాడు అంటానికి రుజువు అది. ఎంత అలసిపోయాడు ఆయన. కనుక ఆలోచన చేయండి. కానీ ఆయన మనల్ని కాపాడుతున్న విధము అనేది చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఎవరు అని అంటే ఆయన కునకడు, ఆయన నిద్రపోని దేవుడు అని మన దేవుని బట్టి మనం ఆరాధించాలి. ఇప్పుడు ఏం చూసుకున్నాం? 1 సహాయకుడు అని మనం ఆరాధన చేద్దాం. 2 సృష్టికర్త అయిన దేవుడు అని మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేద్దాం. 3 మన పాదములను త్రొట్టిల్లనీయని దేవుడు అని మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేద్దాం. 4 ఆయన ఎవరు అని అంటే మనల్ని కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు అని మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేద్దాం. ఏలియా ఒకసారి సెటారికల్గా మాట్లాడాడు, తెలుసు కదా. ఒకసారి చూడండి, అది మొదటి రాజుల గ్రంథం మీ అందరికీ తెలిసిన భాగమే. 18వ అధ్యాయము 27వ వచనం చూడండి. మనకు తెలుసు కదా ఈ భాగం. మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు మధ్యాహ్నము కాగా అంటే పొద్దున్నుంచి వాళ్ళు అరుస్తూనే ఉన్నారు. మనకు తెలుసు కదా, 400 మంది బయలుదేవతా ప్రవక్తలు వచ్చి అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ ఛాలెంజ్ ఏంటి అని అంటే, అరే నా దేవుడు గొప్పవాడా, మీరు యెహోవా దేవుని యొక్క ప్రవక్తలను మీరు చంపేశారు కదా, వాళ్ళు పారిపోయేటట్టు చేశారు కదా, ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను, ఎవరు గొప్ప అన్న మాట దగ్గర వస్తూ ఉంటున్నప్పుడు సరే చూసుకుందాము అని అక్కడ బలి అర్పించి అక్కడ పశువు పెట్టినప్పుడు ఇప్పుడు ఆకాశములో నుండి అగ్ని కిందకి రావాలి. ఇప్పుడు ఆ పరిస్థితులలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే పాటలు పాడుతూనే ఉన్నారు, అరుస్తానే ఉన్నారు, ఏంటేంటో చదువుతూ ఉన్నారు, కానీ కావట్లేదు. అక్కడ ఆయన వ్యంగ్యంగా మాట్లాడిన మాటలు చూద్దాం. మధ్యాహ్నం కాగా ఏలియా
వాడు దేవుడై ఉన్నాడు. పెద్ద కేకలు వేయుడి, పెద్ద కేకలు వేయుడి. వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, చూడండి, ధ్యానం చేయుచున్నాడేమో, దూరముగా ఉన్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా. చూడండి ఎలాగున్నాయి ఆ మాటలు, ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ నాకు నచ్చిన ఒక పదం ఏమిటి అని అంటే దూరముగా ఉన్నాడేమో అన్నమాట. ఈ దేవుడు మనకు దూరంగా లేడు. ఈ దేవుడు మనకు సమీపంగా ఉంటున్న దేవుడు. ఆయన సమీపంగా ఉన్నాడు కాబట్టి, ఆయన దూతల యొక్క కావలి అనేది మనకు సమీపంగా ఉంది కాబట్టి నేటి దినం వరకు మనం క్షేమంగా ఉన్నాం. మనం నెగిటివ్గా మనం ఆలోచన చేయదు. మరి చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటి అని అంటే అది మనకు తెలియదు. అది దేవుని యొక్క సార్వభౌమాధికారంలో జరిగింది. వాళ్లకు జీవన మరణాలు అనేది దేవుని చేతుల్లో ఉంటాయి కాబట్టి ఆయన వాళ్ళకి అలా క్లోజ్ చేశాడు. కానీ మన చాప్టర్ అనేది దేవుడు క్లోజ్ చేయలేదు. మనకి దేవుడు నేటి దినం వరకు ఆయన అవకాశం ఇస్తున్నాడు. నేటి దినం వరకు మనం సజీవంగా ఉన్నాము అని అంటే ఒకటి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు నీకు నాకు ఇంకా అవకాశం ఇస్తున్నాడు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మళ్ళీ ఇష్టానుసారంగా లోకానుసారంగా పాదాలు త్రొట్టిల్లే పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉన్నట్లయితే చెప్పలేం, జీవన మరణాలు దేవుని చేతుల్లో ఉన్నాయి. ఇవాల్టి వరకే మనకు ఇవ్వబడిన అవకాశం అయ్యి ఒకవేళ రేపటి దినాన మనం లేకపోతే జాగ్రత్తగా ఆలోచన చేయండి, నిత్య నరకాగ్ని అనేది మన కొరకు సిద్ధంగా ఉంది. ఎప్పటికప్పుడు దేవుడిచ్చిన అవకాశాలను మనం సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ దేవునికి విరోధముగా ఏమైనా మాట్లాడిన సందర్భాలు, దేవునికి విరోధంగా ఏమైనా చేసిన పనులు ఏమైనా ఉంటే ఈ దినాన వరకు కూడా మనం క్షేమంగా ఉండడానికి గల కారణం ఏమిటి అంటే దేవుని సన్నిధిలోకి వచ్చి మనం మన పాపాలను ఒప్పుకోవడానికి. కనుక ఆలోచన చేద్దాం. ఇక్కడ వ్యంగ్యంగా తను మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే వాడు ప్రయాణం చేయుచు ఉన్నాడేమో, వాడు నిద్రపోతూ ఉన్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయుచు ఉన్నాడు. మనము మన దేవుని లేపాల్సిన అవసరం లేదు. ఆయనే మనల్ని లేపుతూ ఉన్నాడు. మనం పడుకుంటే ఆయనే మనల్ని లెగండి లెగండి అని అంటూ ఉన్నాడు. కనుక ఆయన కునకక నిద్రపోని దేవుడు. అలానే చూడండి 18:41 కూడా చూడండి. 18:41 పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లు ధ్వని పుట్టించున్నది, నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా. అహాబు భోజనం చేయబోయని కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, ఎందుకు ఆయన మోకరిల్లాడు అనంటే అక్కడ దేవుని యొక్క సన్నిధి అనేది అతనికి చాలా సమీపంగా ఉంది. దేవుని యొక్క సన్నిధిని తాను అనుభవించాడు కాబట్టి వెంటనే అంత అద్భుతమైన కార్యము ఒక్కడే చేసినప్పటికీ కూడా తను ఏం ఆలోచన చేశాడంటే, సబాష్ రే నేను హీరో అని రాని ఆయన విర్రవేగటం లేదు. ఆయన చేసిన మొట్టమొదటి పని ఏమిటి అని అంటే వెంటనే వాళ్ళందరూ వెళ్ళిపోండి, మీరు వాళ్ళకి భోజనాలు పెట్టండి, వాళ్ళని క్షమించేయండి అని చెప్పిన ఆయన వెంటనే మహిమ దేవునికి రావాలి అనుకొని వెంటనే అక్కడ మోకరిల్లి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేశాడు. కనుక దేవుడు మనకు దూరంగా ఉన్నవాడు కాదు. ఈ దేవుడు ఎవరు అనంటే ఆయన మనకు సమీపముగా ఉండి మనల్ని కాపాడుతూ ఉన్న దేవుడు అని మన దేవుని బట్టి మనం ఆరాధించేయాలి. దాని తర్వాత నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. నీడగా ఉండును అని అంటే అక్కడ ఆయన మనకు నీడలాగా మనకు సమీపంగా ఉన్నాడు అని మన దేవుని బట్టి మనం అర్థం చేసుకోవాలి. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. ఆలోచన చేద్దాం. దేవుడిచ్చిన రక్షణను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉదయకాలీన సమయంలో మన దేవుని బట్టి మనం ఆరాధించేద్దాం. మన ప్రాణములను కాపాడిన దేవుడు,
నిరంతరము ఆయన సన్నిధిలో ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తం. నిరంతరము దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో పాటు నిరంతరము సహవాసం చేయాలి అనే దేవుని యొక్క ఉద్దేశం కనుక ఈ మాటను జ్ఞాపకం చేసి ఇది మొదలుకొని నిరంతరము దేవుని సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించినందుకు మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి. ఆ నిరంతరము ప్రభు సన్నిధిని మనం ఎలా అనుభవిస్తాము? ఒకటే, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతమైన కార్యం ద్వారా. ఆయన సిలువలో మన కొరకు ప్రాణం పెట్టకపోతే, ఆయన సిలువలో మన కొరకు రక్తాన్ని చిందించకపోతే, ఆయన మన కొరకు ఆ రక్షణ కార్యము అనేది చేయకపోతే మన పాపాలు క్షమించబడేవి కావు. ఇక్కడ ఉన్న ఆలోచన చేయండి, ఇక్కడ ఉన్న 100 మందిలో 100 మంది పాపాలను యేసుక్రీస్తు ప్రభువారు క్షమించాడు. ఇది మనం విశ్వసించాలి. మనం గిల్టీగా ఫీల్ అవ్వద్దు. నా పాపాలు పోయాయా, నేను క్షమించబడ్డానా, నా అంతటి వాడు నేను నీతిమంతులుగా మార్చబడతానా అని అంటే ఖచ్చితంగా 100కు 100% ఇది నిజం. దేవుడు మనందరి కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. రక్తం చిందించడం ద్వారా మన పాపాలన్నీ క్షమించబడ్డాయి. వాటిని ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఆయన మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. మనమే ఆయన సన్నిధిలో మనం చేసిన పాపాలన్నీ ఒప్పుకొని ఆయన సన్నిధిలో గడపటానికి ఆయన మనకు అవకాశం ఇస్తున్నాడు. మనం నమ్మకంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ అంటున్నాడు నిరంతరము అన్న మాట దగ్గర నిరంతరము దేవుని సన్నిధిలో ఉండే అవకాశం దేవుడు మనకు అనుగించినందుకు మనం ఏం చేయాలంటే మన దేవుని బట్టి మనము ఉదయకాలం శ్రమలు ఆరాధన చేద్దాం. కనుక ఈ 8 వచనాలలో ఉన్న మీకు అర్థమైన ఒక్కొక్క భాగాన్ని కావాల్సిన అండర్లైన్ తీసుకోండి. ఈ భాగాలన్నిటి జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధన చేద్దాం. ఎలా ఆరాధన చేయాలి మీకు తెలిసిన మాటలు చెప్పండి. 1, ఆయన గుణలక్షణాలు ఎలాగున్నాయి? 1, ఆయన మన సహాయకుడు అని మనం ఆరాధన చేయాలి. 2, ఆయన మన సృష్టికర్త అని మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి. 3, ఆయన మన పాదములను త్రొట్టిల్లనీయని దేవుడు అని మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి. 4, ఆయన కునుకడు, ఆయన నిద్రపోడు అని మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి. 5, మన ప్రక్కన నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును అన్న దగ్గర మనకు సమీపముగా ఉన్న దేవుడు అని మన దేవుని బట్టి మనము ఆరాధన చేయాలి. చివరిది, ఆయన మన ప్రాణాన్ని కాపాడాడు. నిరంతరము ఆయనతో ఉండే అవకాశం ఆయన మనకు అనుగ్రహించినందుకు మనం ఏం చేయాలంటే మన దేవుని బట్టి మనము ఆరాధన చేయాలి. దయచేసి కళ్ళు మూసుకోండి. దేవుని యొక్క కాపుదలను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ బయట జరుగుతున్న సంఘటనలన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ నేటి దినాన్న ఒక తండ్రిగా నువ్వు క్షేమంగా ఉన్నావు అన్నట్టు దేవుని యొక్క కాపుదల. ఆలోచన చేయండి, మీరు లేకపోతే మీ కుటుంబం ఎలాగుండేది దినాన్న? ఒక తల్లిగా ఆలోచన చేద్దాం, మీరు లేకపోతే మీ పిల్లల యొక్క పరిస్థితి ఎలాగుండేది? తల్లిదండ్రులు ఇంట్లో ఉంటున్నారు, పిల్లలు బయటికి వెళ్ళి వస్తూ ఉన్నారు. ఎంతమంది యవనస్తులు నిన్నగాక మొన్న సేవకుల పిల్లలు కూడా చనిపోయారండి, 2. దేవుని మందిరాలు కాలిపోతూ ఉన్నాయండి. మన సహవాసం దగ్గరకు వచ్చేసరికి మన కుటుంబాలను, మన సంఘాన్ని, మనందరినీ ఆయన ఎంత సురక్షితంగా ఉంచుతూ ఉన్నాడో జ్ఞాపకం చేసుకుంటూ కేవలము దేవుడే మనల్ని కాపాడాడు, ఎవరు కాదు. మన తెలివితేటలు కాదు. నేను నెమ్మదిగా దోలుతున్నాను, క్షేమంగా నాకు ఆ తెలివి ఉంది, నేను చాలా జాగ్రత్త పరుండి అనుకుంటూ ఉన్నారా? కాదు. పాదం త్రొట్టిల్లటం పెద్ద సమస్య కాదు. ఆయన మన సాక్ష్యాన్ని కాపాడుతూ ఉన్నాడండి. ఆయన మన సాక్ష్యాన్ని కాపాడకపోతే ప్రమాదము అనేది రోడ్ల ప్రమాదమే అనుకోవద్దు, మనుషుల ద్వారా కూడా మనకు ప్రమాదం జరిగింది.
పౌలు గారు తన జీవితంలో జరిగిన ప్రమాదం యొక్క లిస్ట్ మనం చూస్తున్నప్పుడు కపట సహోదరుల వలనైనను అన్న మాట కూడా అంటాడు ఆయన. కనుక ప్రతి అంశంలో దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన సంఘాన్ని ఆయన కాపాడినందుకు దయచేసి మనం ఆరాధన చేసుకుందాం.